వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. అందరూ స్నానం చేసినట్టే ఉన్నారా? మా కాలేజీలో మ్యాథ్స్ సార్ సమ్ ఇచ్చారు. ఆ సమ్ చేస్తూ నేను అట్లనే పడుకున్నాను. ఒక డ్రీమ్ వచ్చింది. నా డ్రీమ్ గొప్పతనం గురించి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ప్రదీప్. చెప్పా ప్లీజ్. నాకు నిద్ర పట్టదు, లేకపోతే ఇవాళ నాకు కలలు రావు. రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. లేచి తీస్తే కట్ అయింది. మళ్ళీ 2 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మళ్ళీ 3 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మళ్ళీ 4 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మార్నింగ్ లేచి చూస్తే వచ్చింది. మార్నింగ్ లేచి చూస్తే అది ఫోన్ కాదు ప్రదీప్, నేను చదువుకోవడానికి పెట్టుకున్న అల్లారం. అది నేను మర్చిపోయా. ఇదంతా మ్యాథ్స్ క్లాస్ లోనే జరిగిందమ్మా? మీ మ్యాథ్స్ క్లాస్ అంతసేపు ఉందా అమ్మా? ఓకే, నెక్స్ట్. అది ఇందని ఎదురు చూస్తారా మేధావులు ఎవరు నుంచోట్లేదని. హాయ్ భయ్యా. హాయ్ ప్రదీప్ అన్న. మీ పేరు? రాజ్ కుమార్ అన్న. అన్న నాకు ఒక హైలైట్ డ్రీమ్ వచ్చిందన్నా. డ్రీమ్. నేను ఒక రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానా. అయితే స్నానం చేశాను. ఆ స్నానం చేస్తుంటే సబ్బు బాత్రూమ్ లో పడిపోయింది. స్నానం బాత్రూమ్ లో చేయొచ్చుగా. కుండీలో పడిపోయిందన్నా. తెల్ల కుండలో పడ్డదా? తీసి మా ఫ్రెండ్ పక్కన పడుకున్నా. ఒక మంచి డ్రీమ్ వచ్చిందన్నా. నేను అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే కాజల్, అనుష్క, తమన్నా అక్కడ కూర్చొని బాగా సీరియస్ డిస్కస్ చేస్తున్నా. నేను వెళ్ళి అడిగాను, ఎందుకంత సీరియస్ డిస్కస్ చేస్తున్నా. అలా నాకు అడుగుతున్నాను, నువ్వు చెప్పు, నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు, ఫస్ట్ నాకు ప్రపోజ్ కొట్టుకుంటున్నా, ఇలా కొట్టుకోకంటే అప్పుడు మా అమ్మ నీళ్ళు పట్టింది. సరే ఇవన్నీ వదిలే, సబ్బు పిల్ల దొరికిందా? తెల్లకుండలో దొరకలే. సరే సూపర్. నిన్న నైట్ బర్రెపాలు వెతికినా. అవన్నీ వదిలేసి సూర్య. నిన్న నైట్ బర్రెపాలు బాగానే వెతికినా. మా ఓనర్ వచ్చి ఇంకెంత వింటారా పోయి నడు పోయి వండుకో, నైట్ అవుతుంది అంటే పండుకున్నాను. పోయి పండుకోగానే కళ వచ్చింది. వా, కళ ఓపెన్ చేయగానే దేవస్థానం పోగానే నాయమటి భక్తులు ఉన్నారు. భక్తులు కరెక్ట్ దేవుడు ముందర నిలబడితే మొత్తుకుంటూ చూడు భయ్యా. ఆ కళ మాత్రం దేవస్థానమేమో, ఎక్స్ప్రెస్ రాజా భక్తులేమో, వీళ్ళందరూ దేవుడేమో నువ్వు భయ్యా. ఆ కళ మాత్రం నిజమైంది. చాలా నేను ఓన్లీ పూజారి భయ్యా. ప్రేక్షకులే దేవుళ్ళు. సో మీరు భక్తులు, నేను పూజారి, చూస్తున్న వాళ్ళు దేవుళ్ళు. అరే సూపర్ డార్లింగ్, బాగా చెప్పారా. మంచి కళ. నా పేరు అరవింద్ అన్న. యశ్వంత్. ఓ వెరీ గుడ్. ఇద్దరికి పేర్లు అన్న ఉంది. సూపరా. నాకు డ్రీమ్ వచ్చిందన్నా. బేసిక్ గా నాకు డ్రీమ్స్ రావన్నా. లేక గతి లేక వచ్చిందన్న అది. అయ్యయ్యో పాపం. మంచిగా ఫుల్ పడుకున్నానా. నిద్రలో నాకు లేచే అలవాటు ఉందన్నా. నడిచే అలవాటు. నిద్రలో నడిచే అలవాటు. ఓకే. అయితే నిద్రలో నడుచుకుంటూ వెళ్తున్నా. మార్నింగ్ ఎవరింట్లోంచి వస్తూ ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎవడో దరిద్రుడు చనిపోయినాడు అన్న. అక్కడ అమాయకులు అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను నిద్రలో అనుకోకుండా గుండె మీద కాలేసానా. దెబ్బకు లేచాడన్నా. వారిని అమ్మ అనుకున్నానా. వాళ్ళందరూ షాక్ అయిపోయారన్న దెబ్బకి. అబ్బా మార్కెట్ లో కొత్త స్వామీజీ వచ్చాడు అనుకున్నానా. గుడి కట్టేసిరానా. అయ్యయ్యో. ఈ కళ నిజమైతే అన్న. తప్పు వాళ్ళది కాదు నాన్న. నువ్వు నైట్ పడుకునే ముందు టాబ్లెట్స్ వాడాలి. అప్పుడు ఇలాంటివన్నీ రావు. సూపర్. హాయ్ ప్రదీప్. మీ పేరు? మై నేమ్ ఇస్ సంతోష. ఓ మంచి పాట పాడమ్మా. మీకోసం పాడాలా? పాట అయితే పాడమ్మా. నిన్ను ఏ తల్లి కన్నాదో పొరా పొరా. డ్రింక్ 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 డ్రింక్. నిన్ను పక్కాగా పెళ్ళాడే పిల్లదాన్ని నేనురా. మామూలోడు అనుకున్నా, మజాలోడు అనుకున్నా, అందాల్లోంటి అల్లరోడు అనుకున్నా, నీలో టాలెంట్, కళ్ళల్లో కరెంటు, కల్లారా చూసారా. బిల్లాలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండే, రెబెల్. దాన్ని తీసుకెళ్లి రెబెల్లో పెట్టారంట. ఇది పాడావా నువ్వు?
యాస్టీస్ వచ్చింది. చెప్పండి మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటంటే ప్రదీప్ నీకు ఒక విషయం తెలుసా? తెలీదు. నిన్న ప్రభాస్ కి సల్మాన్ ఖాన్ కి పెళ్లి జరిగింది. కుండమారి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నీ తెలుగు ప్రయోగం పిల్లల మీద ఎందుకురా? కుండమారి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఆగం. కుండ మార్పిడి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు అంటే ఏంటి మీనింగ్? నీ కుండ నీదే, ఆ కుండ అంతేనా? నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నా చేల మీదుగా పెళ్లి చేశాను వాళ్ళకి. పొద్దున లేచి ఎవరికి చెప్పినా నమ్మట్లేదు ప్రదీప్. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మేము కూడా నమ్మట్లేదు. ఇక పొద్దున్న మాకే నమ్మసకంగా లేదు. అవునా? పాటే బాగుంది, సూపర్. సో ఇవాల్టి కరెంట్ టాపిక్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ డిబేట్ కార్యక్రమానికి? వాళ్ళు రండమ్మా. హాయ్ ప్రదీప్ జీ. వావ్, యాంకర్ ని పలకరించారు. హాయ్. ఈ రోజు మీరు డిబేట్ అన్నారు కదా, మేము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మా టాపిక్ గురించి. ఇందులో ఎవరు పెద్దవాళ్ళు? మేమే. మీరు పెద్దవాళ్ళ? ఎవరి మీద? వాళ్ళకంటే. వీళ్ళకంటే మీరు పెద్దవాళ్ళు. అంతే చాలుగా అయితే మాట్లాడేయచ్చు. మాట్లాడేసేయండి. పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళ చిన్నవాళ్ళు గొప్ప వాళ్ళ? నువ్వు చెప్పు ప్రదీప్ అన్న. పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళే కదా. ఇదేంటి డిబేట్ మొదలెట్టక ముందే డెసిషన్ అడుగుతున్నారు? మీరు పూర్తి చేయండి. గంటన్నారు మీరు కొట్టుకున్న తర్వాత ఏదో తెలుస్తుంది చివరిలో. పెద్దోళ్ళ మాట సద్దన్న మూట అన్నారు, అవునా కాదా? మీరు చెప్పండి. పెద్దోళ్ళ మాట సద్దన్న మూట కాదా? ఏంటి న్యూస్ ఛానల్లో ఆడియన్స్ కూడా వచ్చారా? సద్దన్నం ఎంత తింటే ఎంత బలంగా ఉంటారో పెద్దవాళ్ళ మాట వింటే కూడా అంతే బలంగా ఉంటారు. అయినా దాన్ని చూడండి ప్రదీప్ అన్న, ఎంత బక్క చిక్కిపోయిందో. ఇగో మీ అక్క చెప్పినట్టు వినొచ్చు కదా, పెద్దది కదా నీకంటే. నువ్వు ఆపవే ఆపు. సద్దన్నం తినే రోజులు ఎప్పుడో పోయా. ఇప్పుడు పిజ్జా బర్గర్లు తినే రోజులే ఇవి. ఏంటి నేను ఎండు చేపలాగా ఎండిపోయానా? అవును, పిజ్జాలు బర్గర్లు తింటాం. రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, పొద్దున ఓవెన్ లో పెట్టుకుని తింటాం. చాచా ఆపండి. అయినా మేము కనిపెడితే మీరు వాడుకుంటున్నారు. మీరు ఏమైనా కనిపెట్టారా? మీరు చెప్పండి. మీరు కనిపెట్టాము, మేము ఈజీగా వాడుకుంటున్నాం. ఏం స్టూడెంట్స్ అంతే కదా. ఏది రామకృష్ణ, ఏం మాట్లాడు వాళ్ళ మీద. రామకృష్ణ అయినా ప్రదీప్ ఈ కాలంలో ఏం నేర్చుకోపోయినా శ్రీనివాస్ వెంటనే ఇది బ్రేకింగ్ న్యూస్ వేయండి. చెప్పండి. ఆపండి బో మాట్లాడుతున్నారు పెద్దోళ్ళంట. ఈ రోజులలో కొటేషన్లతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇంకో లైవ్ ఉంది న్యూస్, చదివేసి వస్తా. మీరు కొట్టుకుంటూ ఉండండి. ఆయన పంచులు మాట్లాడుతున్నావేంది? తంతే పళ్ళు రాలిపోతాయి. ఏం పండ్లే? జామ పళ్ళ, అట్టి పళ్ళ, మామిడి పళ్ళ? గుమ్మడికాయలమ్మా, గుమ్మడికాయ పళ్ళు. అయినా ముందు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎలా మాట్లాడాలి? తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడి చెప్పు. అయినా డఫికా డుఫా కాదు, నాకు తెలియక అడుగుతా. వీళ్ళిద్దరు ఎందుకు పిలిచారు అనవసరంగా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా పాపం. అరే నువ్వు అంతేగా అంటూ ఉంటారా? అయినా డఫికా డుఫా వీళ్ళకి తెలుగు మాట్లాడటమే రాదు. ఓ తెగ తిప్పుకొని తిరుగుతారమ్మా. అంతేగా. ఏ తెలుగు మాకు రాక మాట్లాడట్లేదే. ప్రెసెంట్ ట్రెండింగ్ ఇది ఇంగ్లీష్ లో మాట్లాడడం. అంతేగా. ఆగండి. తెలుగులో మాట్లాడతారమ్మా. ఓ తెలుగు మాట్లాడతారు. వాట్ ఈజ్ దిస్ ఈజ్ దట్ అంట. అయినా ప్రతి వీళ్ళకు పెద్దవాళ్ళు కదా, చాదస్తం చాలా ఎక్కువ. రామకృష్ణ మాట్లాడు రామకృష్ణ. ఏంటి చిన్నపిల్లలను ఊరుకుంటుంటే తిట్టా మాట్లాడుతున్నారు? ఎవర్రా చిన్నపిల్లలు? వీళ్ళ పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లలు ఏంటి? అయినా ప్రదీప్ పిల్లల్ని పువ్వుల్లా చేసుకోకుండా దేవసేన ఎరుకునే పుల్లల్లా చేస్తున్నారు. ఇప్పుడు చెప్తుంది మీరు ఒకసారి గ్రహించాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్పమ్మా. పిల్లల్ని పువ్వుల్లా చేసుకోకుండా దేవసేన ఎరుకునే పుల్లల్లా చేస్తుంది. చూడు ప్రదీప్. పువ్వుల్లా చూసుకుంటే ఎండిపోయి వాలిపోయి రాలిపోతారని చూసుకోమమ్మా. అయినా ప్రదీప్ ఒకప్పుడు ఒకప్పుడు ముసలిళ్ళకి చాదస్తం మాత్రమే ఉండేది. ఇప్పుడు సాడిజం కూడా బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లలను మాట్లాడుతున్నారు. ఆపండి. ఇది అసెంబ్లీ కాదు, ప్రదీప్ అన్న షో.
మళ్ళీ నన్ను రారా మీరు కొట్టుకోండి. మూసుకొచ్చారా కుర్ర బచ్చ, మూసుకొచ్చావే గ్రీన్ చక్క, నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని న్యూస్ ఛానల్ లోపలికి వాటర్ ట్యాంకర్లు ఎలా వస్తాయా అని. రామకృష్ణ మాట్లాడు, రామకృష్ణ మాట్లాడు ఎర్ర చక్క. మీరు మాట్లాడుతుండే పంచులు మేము పంచులు కట్టుకునే నుంచి వచ్చాయి. మీ పంచాలకు కూడా మేము పంచాన్ని యూజ్ చేసిన తర్వాతనే వాల్యూ వచ్చింది తెలుసా మీకు? పోయి డబ్బాలు తెద్దాం రా రామకృష్ణ, డబ్బాలు ఉంటాయి డబ్బాలు బయట తెచ్చుకోకండి. మీరు బాగా కొట్టుకుంటున్నారు కదా, మీరే డబ్బాలు కొట్టుకుంటున్నారు, మేమన్నా ఈ జనరేషన్ లో కొడుతున్నాం, మీరన్నా ఈ జనరేషన్ ఎప్పటి నుంచో కొడుతున్నాం, మేము ఈ జనరేషన్ లోనే కొట్టుకుంటున్నాం సెల్ఫ్ డబ్బాలు. పెద్దవాళ్ళే గొప్ప వాళ్ళు, కాదు కాదు అమ్మా 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 మేము దీని డెసిషన్ చెప్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు ఇంకో న్యూస్ దొరికింది వేరే డిబేట్ కి. సైకిల్ టైర్ లో గాలి కొట్టగానే అరగంటకు పోతుందంట, దాని మీద డిబేట్ చేయాలి మేము, దాని మీద డిబేట్ చేయాలి మేము. వెరీ గుడ్, సూపర్. సూపర్, వెళ్ళి కూర్చోవాలి, సూపర్, వెళ్ళి కూర్చోవాలి వెంటనే. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురు రెండు టీంలు అనమాట. చాలా ఈజీ గేమ్ ఆడుతున్నారు మీరు. ఇప్పుడు అక్కడ బంతులు ఉన్నాయి కదా, అవి బొచ్చులు వేసుకుంటారు. బొచ్చులు వేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో ఆ బంతిని వేస్తారు. ప్లేట్ ఖాళీగా ఉంది కదా, ప్లేట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక కీరా మొక్క తీసుకుంటారు. కస కస కొరుక్కుంటూ తింటూ అక్కడ దాకా వెళ్తారు. అది కూడా మిగిలిపోయింది అనుకోండి, ఆ మొక్క కూడా అందులో వేసి వస్తారు. ఓకే, రెడీయా? రెడీ. Side, 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 please. Local boys here. Side, 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 please. You don't come near. Kurrollante love cheyali, peddolante side iవ్వాలి. Side, 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 please. Side, 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 please. Lover, lover, okay చేస్తే Q ఎంతున్నా clear అవ్వాలి. Side, 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 please. Side, 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 please. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. ఒక్క బాల్ నేతావరా? Side, side, please. We are the local. Side, 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 please. ఒక్క బాల్ నేతావా నువ్వు? వెనకెళ్ళు. పెళ్ళే చేశాడు పిల్లకి ఇష్టం లేకున్నా, వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా. నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా, అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా. 25 ఏళ్ళు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత మొదలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి. నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలి. Side, side, please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side. సగం నీ హడావుడిగా పడిపోయారు అన్ని. కీరా ఉంటే బాల్ ఉండదు, బాల్ ఉంటే కీరా ఉండదు. మధ్యలో పడిపోతే అటు వెళ్తావు, అక్కడ దాకా వెళ్తావు, బొచ్చులో బాల్ తీసి అందులో వేయవు. అప్పుడప్పుడు వచ్చేస్తాడు వెనక్కి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాడు. కీరా తినడం కోసమే వాళ్ళు షోకి వచ్చినట్టు ఆడారు. కేజీ తిన్నారు వీళ్ళిద్దరు కలిసి. ఆవిడ ఇంకా తింటనే ఉంది. మిగిలిపోయిన కవర్లో వేసిస్తానమ్మా. వెల్ డన్ నలుగురు, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ ఇప్పుడు మిమ్మల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేయడానికి, అండ్ ఇప్పటివరకు చక్కగా నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేశారు. మీకు కూడా కష్టాలంటే ఏంటో తెలియాలి కదా. అందుకే రజాక్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. మామూలు జోకులు ఉండవు, మొత్తం రాడ్డే. లెట్స్ వెల్కమ్ రాడ్ రజాక్.
ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా, లైలా, లైలా. ఆయన కొట్టాడు క్లాప్స్. క్లాప్స్ 20 రూపీస్ రా. సారీ గురు. ఈరోజు కంటెంట్ ఏంటంటే అన్న, ఏఎన్ఆర్ గారు ఈ జనరేషన్ లో కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటది, ఆయన గర్ల్ ఫ్రెండ్ తో పడే బాధలు ఎలా ఉంటాయి ఈ జనరేషన్ అప్పటి వాళ్ళు ఓకే కాలేజ్కి వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు. నా టెన్షన్ అంతా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరా అని. పవిత్ర. నీ టెన్షన్ కూడా అదేనా? ఓకే. కాలేజ్కి వెళ్ళాడు, ఏఎన్ఆర్ గారు వెయిట్ చేస్తున్నారు. పిలవండి, ఇంకా ఎంతసేపు పిలుస్తారు. ప్రకాష్ రాజ్. ఈయన ఎవరు చెప్పు? ఏంట్రా సిద్ధు. నాగేశ్వరరావు గారు. ఇంకా ఫేవర్ ఏంటి? పిలవండి. ఎంతసేపు అవుతుంది? పిలవండి సార్, పిలవండి. పిలవరేంటి? పిలవండి. అదిగో గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సార్? మీరే కదా సార్ రాస్కెల్ మన. అందమందిలో నీ ఒక్కడికే నిన్ను కాదు, వాడిని కొట్టాలి. ఎందుకే కూర్చున్నా సార్? మీరైనా బయట ఎగరట్లేదు, మీరైనా ఎగురుతున్నా సార్. అన్ని మీరే డిసైడ్ చేసుకోండి. డాన్స్ చాలు, ఒకసారి ఎగరు. బయట ఎవరికి చెప్పకరే అది చేశారని. మాస్టర్ పిలవరేంటి? హలో, ఎందుకు లేట్ అయింది? ఎండాకాలంలో షూటింగ్ పెట్టుకున్నారు కాబట్టి హలో లేట్ అయింది. మిస్టర్ మజ్ను అంటున్నారంట మిమ్మల్ని, ఏంటి విశేషాలు? లేదు లేదని కాదు కాబట్టి నన్ను మిస్టర్ మజ్ను అంటారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు, చెప్పండి గురువు గారు. ఏమని అంటే అడుగుతే అడగండి, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒక బస్సు అమలాపురం నుండి హైదరాబాద్ వెళ్ళేదాకా ఎంత అవుతుంది అంటే, అది బయలుదేరినప్పుడు అంచుందో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అంచే అవుతుంది. నువ్వు ఒక్కడే నవ్వట్లేదు, నిజం చెప్పు. వాళ్ళు నవ్వుతారు కదా. అవుతారా? చెప్పారేమరా మరి? నాగేశ్వరరావు ఇంకా ఏం లేదురా, అంటే బాగా ప్రిపేర్ చేయించాను వస్త్రం అని. పాపం ఎప్పుడో తెలియట్లే. నువ్వు అందరికి సపోర్ట్ చేస్తావు. కమన్ 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 కమన్, నాకు మాత్రం చేయు. నాగేశ్వరరావు, ఒక 2000 మంది యుద్ధానికి వెళ్తున్నారు, ఎంత సమయం పడుతుంది అంటే? 2000 మంది యుద్ధానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంతసేపు పడుతుందో వాళ్ళకే తెలుసు. నాగేశ్వరరావు, నీకు ఇంకో విషయం చెప్పాలంటున్నా. చెప్పండి మాస్టర్. ఈ మధ్య నీకు తెలివి ఎక్కువ వచ్చింది. ఈ మధ్య తెలివి ఎక్కువ వచ్చిందంటే ఏబిసిడి కనిపించిన వాళ్ళని అడగాలి, నన్ను కాదు. నీకు అర్థం కాదు, నేను మళ్ళీ చెప్పుకోవాలి, ఇక్కడ నవ్వాలి. నీకు ఒకటి తెలుసా అన్న, 8 కామెంట్లు వస్తాయి. ప్రదీప్ అన్న ఫ్యాన్స్ మనం పెంచండి అంటారు. 9వ కామెంట్ ఈడెవడు అని అడుగుతారు. ఓకే ఓకే సరే, ఈసారి నుంచి ఎవడో చెప్పేస్తా నేను. నాగేశ్వరరావు, ఈ మధ్య నీ చూపు ఇంకోవైపు వెళ్తుందంటే ఏంటయ్యా అంటే, రాసేటప్పుడు పెన్నులో ఇంకుందో లేదో అని చెప్పి ఇంకోవైపు వెళ్తుంది మాస్టర్. ఆహా. నాగేశ్వరరావు, కాదు నవ్వాలి, కాదు నవ్వాలి. అది చాలా అన్నయ్య మాత్రం. వీడికి డౌట్ వస్తుంది కదా, ఇలా ఉండిపోతా. నాగేశ్వరరావు, చూపు బాగుండాలంటే ఏం చేయాలి అంటే, చూపు బాగుండాలంటే ముందే బాగా రాసుకోవాలి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాగేశ్వరరావు, నువ్వు ఈరోజు లేటుగా వచ్చావు కాబట్టి నీ పని ఏంటో తెలుసా? చెప్పండి గురువు గారు, ఏం చేయమంటారు? నువ్వు ఏది చేయకుండా చక్కగా ఉంటే చాలు. ఓకే గురువు గారు, ఈ రోజు వ్యతిరేక పదాల గురించి మాట్లాడుకుంటున్నాం. కళ్ళు తెరిచిన వాళ్ళ అదేంటారా, నువ్వు ఆపగానే వస్తుంది. కనీసం అప్పుడన్నా వస్తుందన్న. నాగేశ్వరరావు, ఈ రోజు వ్యతిరేక పదాల గురించి మాట్లాడుకుందాం. వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్ వర్డ్సే కదా. అదే. సో
నెలకి ఎన్ని రోజులు వచ్చి సంవత్సరానికి ఎన్ని నెలలు? కామెడీ రజాక్. ఓకే ఓకే అలాగా. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరానికి అచ్చు ఇటు చెప్పుతే 6 12 ఉంటాయి. ఓకే. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? వారం వచ్చే ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. నేను రాసింది నువ్వే చెప్పుకొని నువ్వు రాయడం కూడానా? సరే నాగేశ్వరరావు, వారంలో ఉండే రోజులన్నీ వాటికి ఆపోజిట్ వర్డ్స్ చెప్పబోయా. సండేకి ఆపోజిట్ వర్డ్ సన్ వాళ్ళ డాడీ డే. సరే మండేకి ఏమంటావు? మండే అచ్చే అమ్మటే మండగానే నీళ్ళేసి ఆర్పిడే. ట్యూస్డేకి ఏం చెప్తావు? ట్యూస్డే అంటే ట్యూస్డే. బాగుందయ్యా. సరే వెడ్నెస్డేకి ఏమంటావు? వెడ్నెస్డే కాబట్టి అమ్మటే నెయ్యి వేసుకునేదే. ఇంకా థర్స్డేకి ఏం చెప్తావు? థర్స్డే కాబట్టి పక్క రోడ్లో సిమెంట్ డే. ఇంకొక 2 రోజులు రా. ఎట్లుంది తెలుసా ఇది? టిక్ టాక్ లో కూడా వస్తాడు, మీరేంటాగా ఏ సిండిరి వండిరి సిండిరి గో. అది అర్థం కాదు, నేను లైక్ కొట్టాలి. అడికి ఇంతే ఉంది నా పరిస్థితి ఇప్పుడు. నాగేశ్వరరావు గారు, నేను చపక్ అంటేనే ఒక ఎపిసోడ్ ఇచ్చారు, నువ్వు ఇలా చేస్తే మొత్తానికి ఇంటికి పంపిస్తారు. వాళ్ళంత ఎప్పుడు జోకులేస్తుంటారు. ఇప్పుడు చూసావా, వాడు ఒక్కడికి అర్థమైంది. నా చోటి కామెడీ పండట్లేదని నేను పుట్టించారు అనుకుంటా. అరే కంటెంట్ లో ఎలాగో బరువు లేదు. నాగేశ్వరరావు, లాస్ట్ రోజు ఏముంది చెప్పు? అంటే ఫ్రైడే కాబట్టి సాయంత్రం పులుసు డే. నవ్వాలరా నవ్వు. ఏంటో వాడు ఒక్కడికి అర్థమవుతున్నా జోక్. సాటర్డే అంటే ప్యాంటు డే. ఒక్కడు కొట్టరండి అను. ఈ నాకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఇటు తిరిగినప్పుడు చెప్పుని అని కొరకాలి. ఓకే. అంటే నాగేశ్వరరావు, ఇప్పుడు సంవత్సరంలో కొన్ని నెలలు ఉన్నాయి కదా, ఆ నెలల పేరు చెప్పు. అచ్చే జనవరి తర్వాత ఫిబ్రవరి గోధుమ. విడిగా వాళ్ళిద్దరికి బయట కుర్చీ ఏంట్రా? నాగేశ్వరరావు, సంవత్సరాల పేర్లు చెప్పా. ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి దాని గురించి చెప్పు. అంటే మాస్టర్ సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి ఫస్ట్కి జాన్వరి. ఓకే. దాని తర్వాత ఫిబ్రవరి గోధుమ. అదేంటయ్యా, జాన్లో వరి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో గోధుమ వేసుకున్నాం. మార్చిలో చెరిగేస్తారా? చూపిస్తా. తర్వాతకి ఏంటయ్యా నాగేశ్వరరావు? మార్చకుండా. దాని తర్వాత ఏప్రిల్ అంటే ఏప్రియతమయ్యాలి. నవ్వకపోయినది మేనేజ్ చేస్తాను, నవ్వుతూ మాత్రం మేనేజ్ కాదు అది. తర్వాత ఆగస్ట్, జూన్, డిసెంబర్ అంటే తర్వాతకి జూన్ అంటే పార్క్. ఎలా అంటే అందులో జూన్ కాబట్టి ఇక్కడ పార్క్ పెట్టుకున్నాను. జూ పార్క్. జూన్ పార్క్. వావ్. దాని తర్వాత జూలై అంటే అరవింద్ సమేత. ఎందుకంటే అక్కడ త్రివిక్రమ్ జులై సినిమా, అరవింద్ సమేత కూడా త్రివిక్రమ్. మొండికత్తి తేరా ఒకసారి. దమ్ చరడం. దాని తర్వాత ఆగస్ట్ ఆగకుండా ఆగస్ట్. సేమ్ నీ ప్రాబ్లం. యా దానికి ఒక్కదానికి. సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ అక్టో పొట్టి.
డిసెంబర్. నవంబర్. నాయుడు బావ కొంచెం బీపీ ప్రాబ్లం ఉంది. కోపం వచ్చిందంటే వచ్చేస్తాడు ఆయన లేచి అక్కడి నుంచి. ఫాస్ట్ గా ఫినిష్ చేయి. నవంబర్. నవంబర్ అంటే డిసెంబర్ పబ్. సూపర్. క్లాప్స్. వన్ సాంగ్. నీ తోటమాలిని ఊడ్చేశాడులే. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్, సాంగ్స్ వర్సెస్ డైలాగ్స్. రెండమ్మా. ఒక సైడ్ నుంచి పాట వస్తుంది, ఇంకో సైడ్ నుంచి డైలాగ్ వస్తుంది. ఓకే, పాటకు తగ్గట్టుగా ఆన్సర్ అన్నమాట. రెండింటికి సంబంధం ఉండాలి. దాన్ని బట్టి ఎవరిది బాగుంది అనేది ఓట్లు వాళ్ళు వేస్తారు. ఓకే, ఇద్దరిలో పాట ఎవరు పాడుతున్నారు? బతికిపోయాం. ఓకే, పాడండి. కోపమా నా పైన ఆపవా ఇకనైనా, అంతలా బుసగొడుతుంటే నేను తేలగలనా. చాలులే నీ నటన. నన్ను చూస్తావేంట్రా ఆవిడ పాడుతుంటే? దరి చేరిన దయ చూపవ కాస్తైనా, కస్సుమని కారంగా కదిలనేది ఇంకా. చాలులే నీ నటన సాగదే ఎటు పైన, ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా. దరి చేరిన నెచ్చిలిపైన దయ చూపవ కాస్తైనా, మన దారులు ఎప్పటికైనా కలిసేనా. వీళ్ళిద్దరు తప్ప మీతో అందరు చేశారా? వెరీ గుడ్. ఈయనంటే పాప నెక్స్ట్ డే ఇలా గుర్తుపెట్టిన టెన్షన్ లో ఉన్నాడు. అక్కడ పాట వస్తున్నా ఇతను మీరేమంటారు ఆవిడ పాడిన పాటకి? పులిందుల పూలంకల్లో పులిందల్లో పూలంకల నుంచి కానీ పులిందల్లో పూలంకల నుంచి కానీ కడప కాటిరెడ్డికి పులిందల పూలంకల నుంచి కానీ కడప కాటిరెడ్డి ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ చెప్పాలంతే. సెకండ్ లైన్ కడప కాటిరెడ్డి సర్కిల్ నుంచి వరకు సర్కిల్ రాసినండి. ఇక్కడ రమ్మనండి. బాగా ఆయనకి తెలుసు, రాసింది ఆయనేగా. చెప్పు. సంవత్సరం క్రితం రాసింది నీకే గుర్తు, లేకపోతే 5 నిమిషాలు అడిగేం గుర్తొచ్చింది? చెప్పవయ్యా. మిడిగుడ్లు వేసుకుని పులివిందుల పూలంకల దగ్గర నుంచి కడప కోటిరెడ్డి వరకు. రెండు సాంబార్ ఇడ్లీ, పెసరెడ్డి తప్ప. కడప కోటిరెడ్డి వరకు, అనంతపూర్ బుగ్గారెడ్డి సర్కిల్ దగ్గర నుంచి కర్నూలు బుగ్గారెడ్డి సర్కిల్ వరకు. నువ్వు వీడి హెల్ప్ చేస్తున్నావా? సరిగిపోయింది పో. ఆఖరి వీడిని హెల్ప్ చేస్తున్నాడు. నీకు మైక్ ఇచ్చినప్పుడు ఏమైందిరా? వాడికి రాసింది రావట్లే, నీకు టెన్షన్కి రావట్లే. సూపర్. ఇద్దరు వెళ్ళి కూర్చోవచ్చు. మైక్ ఇచ్చేసేయండి. గుడ్ ఈవినింగ్ బ్రో. గుడ్ ఈవినింగ్. చెప్పండి మీ సమస్యలు ఏంటి? నైట్ నిద్ర రావట్లేదు బ్రో. నైట్ నిద్ర రావట్లేదా? టైల్స్ ప్రాబ్లం అనుకుంటా. ఉంది, నీళ్ళ విషయం ఉంది, దాని అలాగే వచ్చు. పాట ఎవరు పాడుతున్నారు? నేనే. ఎస్, పాడండి. ప్రేమ గురించి నాకేం తెలుసా? ప్రేమ గురించి నాకేం తెలుసు, తమరికే తెలుసు. లైలా మజ్నులకి తెలుసు, దేవదాస్ ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకి తెలుసు, దేవదాసు పారులకి తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. మనకి ఓ లవ్ స్టోరీ ఉంది బ్రో.
చైల 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 సైకిల్ చైన్ ఆయిల్ పూసా సైకిల్ చైన్ ఆయిల్ పూసా కరెక్టే బ్రో. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్ డైలాగ్ చెప్పండి. శత్రువు ప్రాణం కింది అయినా ప్రేమిస్తానన్నవాడు అంటే అని అన్నాడు. అప్పుడు శత్రువు ప్రాణం కింద అన్నవాడు అంటే అని అంటే ఏం గుండె ప్రదీప్ అన్నయ్య ఇది మొన్నే చేయించండి డిఎస్ఏలో. ఈ గుండె బ్రతకాలి 10 గుండెలని బ్రతికియాలి. సూపర్. హాయ్ బ్రో. హాయ్. సెకండ్ ఏంటి థర్డ్ కూడా ఇస్తా. వెరీ గుడ్. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా ప్రాణం నువ్వని దోమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను 100 ఏళ్ల అనుబంధం. మొత్తం రేకులు చెడ్డారా. సూపర్ మా చాలా బాగా పాడావు. ఆపు అమ్మ ఆపు. ఆపి పావు గంట అయింది. ఆపు అమ్మ ఆపు. ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళని చూసి తెలుగు సంగీతం ఎక్కడ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. ఫీలింగ్ రైట్. ఆపు అమ్మ ఆపు. ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళని చూస్తే తెలుగు సంగీతం ఎక్కడ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. నీ శబ్దకరణ సూపర్. హాయ్ ఎవరు పాడుతున్నారు? నువ్వేనా? గేట్లు వేసేయండి రా. రెడీ. బంగాళాఖాతంలో అంటే నువ్వేలే చంపేత్తా. పాట సరిగ్గా పాడు. అంగీలా పాతంలో రాగం నువ్వేలే దండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా అంటే నువ్వేలే పూర్తిగా మారిన ఈ గ్రాంతర భాషని చూడండి. అమ్మా నువ్వు కొంప తీసి రమణ గోగుల్లా గారిలా పాడదాం అనుకున్నా. వెరీ గుడ్. నేను ఇంకా ప్యాంట్ జారిపోతున్నా అనుకున్నా. డాన్స్ చేసాడు వీడు. మచ్చల పులి మొహం మీద మచ్చల పులి మొహం గాండ్రిస్తే ఎలా ఉంటుందో, ఎయిన్సలి కత్తి గొంతిలో దిగిస్తే ఎలా ఉంటుందో, మట్టి తుఫాను గాలిలోకి వస్తే ఎలా ఉంటుందో నువ్వు పాడిన పాట అలా ఉందిరా. సారీ త్రివిక్రమ్ గారు. సారీ సార్. తెలియక జరిగింది సార్. ఇంకెప్పుడు ఇలా జరగదు సార్. సారీ సార్. అమ్మో రమ్ సరడం అమ్మో రమ్ సరడం అమ్మో అమ్మో. వెరీ గుడ్. కూర్చోండి. సూపర్. ఇందాక జుట్టుంది నువ్వు వచ్చినప్పుడు. ఓ పాటలు పాడారు కదా వీళ్ళు. హలో అన్న, దిస్ ఇస్ దుర్గా. హాయ్ దుర్గా. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీదే, కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా? దైవం గరునిస్తే మనదే విజయమా? సూపర్. ప్రేమించే వాడి కంటే నేను 100 రేట్లు మర్చిపోయాను, అందుకే రావట్లే డైలాగ్. నీకు ప్రేమించే వాడి కంటే 100 రేట్లే నేను మగనిలా. నువ్వు పెళ్లికి ముందు సినిమాల షికార్లు తిరిగేసే తర్వాత మగనిలా పెళ్లికి ముందు సినిమా షికార్లు తిరిగేసి తర్వాత బ్రేకప్ అని చెప్పే రోజులు వస్తావో ముందు తెలియదు, కానీ
కాదురా అంటే ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నా ఈ రౌండ్ ఎందుకు పెట్టామా నాకే డౌట్ వచ్చేలా ఉంది. ఫస్ట్ చెప్తానన్నా ఎండింగ్ ఫినిషింగ్ చెప్పు. కానీ నీ చేయి పట్టుకుంటే చచ్చాక వదిలాను. అరే నేను ఎవ్వడికి చెప్పను, ఇది ఏ సినిమాలో డైలాగ్ చెప్పరా ప్లీజ్. రెడీ చెప్పు. నీ ప్రేమించబడకంటే 100 రేట్లు నేను మగనీలా పెళ్లి ముందు సినిమా శిఖాలు తిరిగేసి బ్రేకప్ అని చెప్పేసి రోజులు ముందు వస్తాను తెలియదు. కానీ నేను చేయి పట్టుకుంటే చచ్చాకైనా వదలను. ఇప్పటికీ మేము సంపాదిస్తున్న రూపాయలు పావులా నీ కోసం దాచామత్త. కాంపౌండ్ వాళ్ళు దాటినీకుండా చూసుకుంటాను. చచ్చాక వదలను. స్టేజ్ 4. నెల్లూరి నెరజానా నీ ముచ్చమల్లె మారిపోనా నీ అందమంత మువ్వలాగా నన్ను కొంచెం చూసుకోవా. జుట్టు వచ్చి ఇటున్నా నేను ఇటు వెళ్ళినప్పుడు ఇటున్నాడు, ఇటు వచ్చాడు పిల్లక కనిపిస్తుంది. పాడు. నెల్లూరి నెరజానా నీ అందమంత. అయ్యో అమ్మాయి చుట్టేమైంది. నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఇలా పొగుడుతో పడితే నేను నీకు పడతాను అనుకుంటున్నావేమో. బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 చీప్ ట్రిక్స్ కి పడిపోతారు. టైప్ 2 యుద్ధాలు జరగాలి. అప్పుడు కూడా పడతారో లేదో డౌట్. అప్పుడే పడతారో లేదో గ్యారంటీ లేదు. కదా చేసేద్దాం. యుద్ధాలు జరగాల. పెద్ద జోధా అక్బర్ మరి ఇక్కడ. సూపర్ మా. సదా గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 2 కావాలి. మీరిద్దరు ఈ కుర్చీలో కూర్చుంటారు. మంది తిరుగుతారు. తిరిగిన తర్వాత గో అనగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి కింద కూర్చుని ఆ స్టూల్ మీద 4, 3, 2, 1 పిరమిడ్ ఫామ్ చేస్తారు. ఈ దగ్గర ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఇద్దరు ఎవరు పడిపోకుండా ఫస్ట్ చేస్తారో వాళ్ళు గెలిచి. ఓకేనా? 3, 2, 1 గో. టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం 3, 2, 1 స్టాప్ గో. గో గో. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. 4, 3, 2, 1 ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. మెల్ల పెడితే గెలుస్తావు. మెల్ల పెట్టి మెల్ల కంగారు పడకు. అతను ఇంకా మొదలెట్లేదు, నువ్వు కంగారు పడకు. మెల్ల పడేసుకోకు. అరే ఫస్ట్ మిస్ అయింది కదా, సెకండ్ టైం వస్తలే చూద్దాం. రండి కమాన్. 3, 2, 1 గో. రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్నా ఎసవేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. రంగా రంగా రంగస్థలానా ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట. 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే. అది
సూపర్, వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్స్ గురుగారు. సాంగ్ పెట్టడానికి వెరీ గుడ్ రా. ఒకసారి నువ్వు ఒకసారి ఆవిడ గెలిచారు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే. yes come on please be seated. 3 2 1 go. Oh baby you are so beautiful, full. You okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు నీ ఒళ్ళగా ఈ వంపులో నా విల్ల రాబే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది. ఇంకేంటి సంగతులు? అంతా కాలేజా? అరే మర్చిపోయారా, సారీ. 3 2 1 స్టాప్ అండ్ గో. తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. మెల్లగమ్మా, మెల్ల పెట్టి. సూపర్, వెరీ గుడ్ రా, బాగా చేశారు. విన్నర్ నాకు వచ్చో చికెన్ డిన్నర్ అటుపోయింది. సూపర్, వెల్ ప్లేడ్. నిజంగా చాలా బాడావు. అండ్ మీరు కూడా సూపర్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. వెల్ డన్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మేడం గారు. అండ్ మా తరఫు నుంచి మరి చిన్న గిఫ్ట్. రేకుల షెడ్ దమాన్. ప్రణామం 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 ప్రభాత సూర్య. థ్యాంక్ యూ బ్రదర్. ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.